3 సర్వీసెస్ ఉంటాయి మీకు. అందుకే నిన్న సర్వీసెస్ 3 చెప్పిన: సోషల్ సర్వీసెస్, జనరల్ సర్వీసెస్, ఎకనామిక్ సర్వీసెస్. సాధారణ సేవలు, సామాజిక సేవలు, ఆర్థిక సేవలు. మరి ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటే, మరి ఈ బడ్జెట్లో మనం జనరల్గా తీసుకుంటే ఎడ్యుకేషన్ అనేది జనరల్ సర్వీసెస్ కిందికి వస్తుందా, మరి ఎకనామిక్ సర్వీసెస్ కిందికి వస్తుందా, సోషల్ సర్వీసెస్ కిందికి వస్తుందా అంటే, ఎడ్యుకేషన్ అనేది నిన్న ఆల్రెడీ చెప్పిన సాధారణ సేవల్లో ఏముంటాయి, సామాజిక సేవల్లో ఏముంటాయి, ఆర్థిక సేవల్లో ఏముంటాయని. సోషల్ సర్వీసెస్లో భాగమే ఎడ్యుకేషన్, హెల్త్. ఎడ్యుకేషన్, హెల్త్ అంటే ఈ బడ్జెట్లో మన ప్రభుత్వము ఎక్కువగా దేని మీద ఖర్చు పెడుతుందంటే సామాజిక సేవలు. సామాజిక సేవల మీద ఎక్కువ ఎక్స్పెన్షన్ చేస్తుంది ఈ బడ్జెట్లో. ఆ సామాజిక సేవల్లో ఒక భాగం ఏంటంటే ఎడ్యుకేషన్ సెక్టార్. మీరు చూడండి, ఇప్పుడు ఎడ్యుకేషన్ సెక్టార్కి ఎంత నిధులు ఇచ్చారు? 24-25 బడ్జెట్లో 29,909 కోట్లు, 29,909 కోట్లు హైయెస్ట్ ఎడ్యుకేషన్ సెక్టార్కే ఇచ్చారు ఈ బడ్జెట్లో. బీసీ సంక్షేమం కూడా ఉన్నది తర్వాత. అంటే బీసీ అంటే అనేకం ఉంటాయి, అలా ఎడ్యుకేషన్ అంటే ఒక్కటి ఉంటుంది ఇలా. మరి ఇక్కడ బీసీ అంటే అలా అనేక కార్పొరేషన్లు ఉన్నాయి బీసీలలో. అయితే 29,909 కోట్లు దీనికి అలాట్మెంట్ చేశారంటే, మనకు అవన్నీ విద్యారంగానికి ఎన్ని కోట్లు ఇచ్చారు, వ్యవసాయ రంగానికి ఎన్ని కోట్లు ఇచ్చారు అని అడగరు ఇక్కడ. అట్లా ఎప్పుడు కూడా ఇప్పటివరకు అడగలే కాంపిటేటివ్ ఎగ్జామ్లో. ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ సెక్టార్లో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ మీద అడుగుతారు మనకి. ఇక్కడ ఏం లేదు, అమ్మ ఒడి అని ఉంది గతంలో, దీని తల్లికి వందనం అన్నాడు అంతే. ఆయనకి ఈయన కొత్తదనం ఏం లేదు, పాతదనమే. అయితే ఆయన ఒక్కరికి ఇచ్చిండు ఇంట్లో, ఈయన ఎంతమంది ఉన్నా ఇస్తా అంటాడు. మరి ఎంతమంది ఉన్నా ఇస్తా అన్నప్పుడు ఆయన ఇచ్చినప్పుడే 6,000 కోట్లయిందండి. 6,000 కోట్లయింది. మరి ఇప్పుడు తల్లికి వందనానికి 64-87 కోట్లు సరిపోద్దా అనేది చూడాలి బడ్జెట్. 64-87 కోట్లు కేటాయించింది ఈ బడ్జెట్లో తల్లికి వందనం అనే పథకానికి, తల్లికి వందనం అనే పథకానికి. మరి ఇక్కడ జనరల్గా 1 నుండి ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు అందరికీ తల్లికి వందనం అనే పథకం వర్తిస్తుంది. అందరికంటే మళ్ళీ కొన్ని ఉంటాయి రూల్స్ దానికి. ఎలిజిబుల్ మాత్రం 1 to ఇంటర్మీడియట్. ఇంట్లో ఎంతమంది ఉన్నా అంతమందికి ఇస్తారు. దానికి 6,487 కోట్లు అలాట్మెంట్ చేయటం జరిగింది ఈ బడ్జెట్లో. మరి అదొక మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశం. అయితే మరి లోకేష్ కూడా పాదయాత్ర చేసిండు, పాదయాత్రలు చెప్పిండు, నేను అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి మీద సంతకం పెడతామని, మేము అధికారంలోకి వచ్చినాక జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటిస్తామని. మరి జనవరి 12న జాబ్ క్యాలెండర్ రాబోతుంది. ఆల్రెడీ 2,600 గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు నెక్స్ట్ ఇయర్ 25లో భర్తీ చేస్తారంట. 2685 గ్రూప్ 1 ఉన్నాయల్లా, గ్రూప్ 2 ఉన్నాయల్లా, జేఎల్ ఉన్నాయి, డిఎల్ ఉన్నాయి. ఆల్రెడీ లీక్ అయింది జాబ్ క్యాలెండర్ రాత్రినే. 2,685 ఉన్నాయి గ్రూప్ 1 గ్రూప్ 2 జేఎల్ డిఎల్ కలిపి ఈ సంవత్సరం భర్తీ చేసే. లేదు, కమిటీ క్లియర్గా చెప్పింది. మొన్న కమిటీ క్లియర్గా చెప్పేసింది కలపమని. జేఎల్ డిఎల్ 485 ఉన్నాయి. ఇంకా ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎన్ని కలిపి 2,685 పోస్టులు ఈసారి ఏపీపీఎస్సీ ద్వారా ఈ సంవత్సరం ఓన్లీ 25కి, 26 కాదు, మళ్ళీ 26 క్యాలెండర్ మళ్ళీ తర్వాత. అయితే ఆల్రెడీ రిఫార్మ్స్ కమిటీ కూడా మనం చెప్పింది, ఏపీపీఎస్సీ రిఫార్మ్స్ కమిటీ కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 1లో కలపం, గ్రూప్ 2లోనే గెస్టెడ్ నాన్ గెస్టెడ్ కూడా తీసేయం, అంటే గ్రూప్ 2 యాజ్ తీసుకుంటుందని చెప్పారు. సిలబస్ మార్పులు చేర్పులు చేస్తామని చెప్పారు. సిలబస్ మీద అయితే మార్పులు చేర్పులు జరుగుతాయని మన కమిటీ క్లియర్గా చెప్పింది.
ఏపీపీఎస్సీ ఎగ్జామ్ అన్నీ కూడా ఆఫ్లైన్లో ఉంటాయి కానీ ఇక మీద ఆన్లైన్లో ఎగ్జామ్స్ ఉండవని చెప్పేసి ఆన్లైన్ పరీక్షలకు ఏపీపీఎస్సీ స్వస్తి పలకపోతుందని మొన్న ఆల్రెడీ 4-5 రోజుల క్రితమే కమిటీ క్లియర్గా ఇచ్చింది. ఎందుకంటే మీరు ఏపీలో లేరు, మీరు ఉన్నది తెలంగాణలో. మీకు ఏపీ న్యూస్ చాలా తక్కువ తెలుసు. నేను మొత్తం ఏపీలో ఉన్నప్పుడు మొత్తం ఒక పేజీలో మొత్తం ఏపీపీఎస్సీ గురించి ఇచ్చిండు వాడు. ఆ రోజు చదివిన మొత్తం కూడా ఓన్లీ సిలబస్ మాత్రం 100% మారబోతుంది. ఇక ఏం పెడతారు అనేది కసరత్తు జరుగుతుంది. మళ్ళా ఎకానమీ పెట్టాలనే ఆలోచనలు ఉన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ తీసేయాలనే తర్జన భర్జనలు పడుతున్నది ఏపీపీఎస్సీ. కాబట్టి మనకు అందిన కొంత సమాచారం ప్రకారం మరి ఇంకా కొన్ని కొత్త సబ్జెక్టులో పెడతారు కావచ్చు. ఫిలిమ్స్, మెయిన్స్ మరి ప్యాటర్న్ తీసేస్తారట. ఒకటే మొత్తం పాత పద్ధతిలో పెట్టాలనేది ఏపీపీఎస్సీ నిర్ణయించింది. గతంలో 11, 12 తెలంగాణ గ్రూప్ 2, గ్రూప్ 3 ఎట్లుందో 3 పేపర్లు ఒకే రోజు పెట్టేయాలని ఆలోచనలో ఉన్నది. అట్లా ఇంకా రిఫార్మ్స్ ఇంకా ఫైనల్ కాలేదు. కానీ ఒకటైతే వాళ్ళకి తేల్చి చెప్పారు, ఆఫ్లైన్లోనే ఎగ్జామ్స్ ఉంటాయి, ఏదైనా ఆన్లైన్లో ఉండదని చెప్పారు. ఈ అన్ని రిఫార్మ్స్ మొత్తానికి జాబ్ క్యాలెండర్ మనకు జనవరి 12న రాబోతుంది. కాబట్టి మెగా డిఎస్సి ఆల్రెడీ సంతకం పెట్టిండు చంద్రబాబు నాయుడు. మరి మెగా డిఎస్సి రాబోతుంది మనకు ఫిబ్రవరి. ఆ కమిషన్ ఎస్సీ వర్గీకరణ మీద ఆ కమిషన్ ఎప్పుడు రిపోర్ట్ ఇస్తే ఇచ్చిన క్షణమే నోటిఫికేషన్ వస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు యొక్క గైడ్లైన్స్ ఉన్నాయి కాబట్టి ఎస్సీ వర్గీకరణ చేయకుండా ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయకూడదు. తెలుగు రాష్ట్రాలు, ఈ 2 రాష్ట్రాలు. అందుకే ఇక్కడ కూడా నోటిఫికేషన్లు ఆగిపోయినాయి. ఈ నెలలో రావాల్సినవి, పోయిన నెలలో ఈ నెలలో రావాల్సినవి జాబ్ క్యాలెండర్ ప్రకారం. అక్కడ కూడా మీకు గ్రూప్ 2 సంబంధం లేదు, ఆల్రెడీ పాత పద్ధతి ప్రకారం ఉంటుందండి. అంటే ఈ మంత్ లాస్ట్ వరకు నాకు తెలిసి ఆ కమిషన్ రిపోర్ట్ ఇస్తే ఫిబ్రవరి, మార్చిలో నోటిఫికేషన్లు వేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మరి డిఎస్సి కూడా మెగా డిఎస్సి 16,347 పోస్టులు అండి. 16,347 పోస్టులు. మరి దానికి ప్రతిపాదనలు చేయటం జరిగింది. ఈ బడ్జెట్లో అనౌన్స్ చేసిరు కాబట్టి భర్తీ చేయాలి. అనౌన్స్ చేయకపోతే భర్తీ చేయరండి. ఆల్రెడీ అనౌన్స్ చేసిరు ఈ బడ్జెట్లో. చూడండి, ఈ బడ్జెట్లో ప్రకటన చేసిరు. అంటే ఈ బడ్జెట్లో పెట్టిరు దాన్ని 16,347 ప్లస్ అది ఇక ఆల్రెడీ మధ్యాహ్న భోజన పథకం అని గతంలో జగనన్న గోరుముద్ద అన్నారు. దానికి ఈ మధ్యలో డొక్కా సీతమ్మ అని పేరు పెట్టారు. అయితే రీసెంట్గా మనకు మొన్న జనవరి 1 నుంచి ఇంటర్మీడియట్ వరకు పొడిగించారు ఆంధ్రప్రదేశ్లో మధ్యాహ్న భోజన పథకాన్ని. అది అంటే ఇక్కడ చూడండి, మధ్యాహ్న భోజన పథకం ఇప్పటి నుంచిగా ఇంటర్మీడియట్ వరకు వర్తిస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఇంటర్ వరకు వర్తిస్తుంది. మరి దీనికి డొక్కా సీతమ్మ అని ఆమె అన్నదానం చేసింది చాలామందికి, కాబట్టి ఆమె పేరు పెట్టడం జరిగింది. దీనికి 1854.03 కోట్లు కేటాయించింది ప్రభుత్వం మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్కి. మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ డొక్కా సీతమ్మ పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1854 కోట్లు కేటాయించిందండి. ఇంకొకటి ఈ బడ్జెట్లో అనౌన్స్ ఏం చేశారంటే, ఏం లేదు, ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకానికి ఏమని పేరు మార్చారు అని అడుగుతారు. డొక్కా సీతమ్మ. దీన్ని ఎప్పటి వరకు అమలు చేస్తారు అంటే ఇంటర్మీడియట్ వరకు, గతంలో 10th వరకు. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మరి జనరల్గా మనం ఆంధ్రప్రదేశ్లో నాణ్యమైన విద్యను అందించడానికి, ఆంధ్రప్రదేశ్లో అంటే ఇంటర్మీడియట్ కానీ డిగ్రీకి కానీ నాణ్యమైన విద్యను అందించడానికి ఈ 3 సంవత్సరాల్లో వాస్తవానికి 18,000 అధ్యాపకులను భర్తీ చేస్తామని అనౌన్స్ చేశారు. JLDL పోస్టులు భారీ స్థాయిలో పడతాయండి. వాళ్ళు అనౌన్స్ చేసిన దాని ప్రకారం అయితే 18,000 అధ్యాపక పోస్టులు వేస్తారట ఈ 3 సంవత్సరాలు. మరి 18,000 అధ్యాపక పోస్టులు వేస్తారంటే చూడండి, అంటే భారీ స్థాయిలో 3 సంవత్సరాల్లో మరి 18,000 మరి అధ్యాపక పోస్టులను భర్తీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనౌన్స్ చేసింది ఈ బడ్జెట్లో. మరి ఇదొక అంశం. ఇప్పుడు మనకు సర్వశిక్ష అభియాన్ లేదు, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ లేదండి. అంటే 2002లో SSC అనే ఒక కార్యక్రమాన్ని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది.
2009 సంవత్సరంలో రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ అనే కార్యక్రమం తీసుకొచ్చింది. అంటే ఇది రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాను, ఇది సర్వశిక్ష అభియాన్ అండి. అంటే ఇప్పుడు ఈ రెండింటిని కలిపి సమగ్ర శిక్షా పథకం ఒకటి తీసుకొచ్చింది. ఇప్పుడు ఏ పథకాలు సమగ్ర శిక్ష అభియాన్లో కలిసినాయి అంటే SSA ఒకటి, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ ఒకటి. అంటే ఈ రెండింటిని కలిపి సమగ్ర శిక్షా అభియాన్ అనే పథకాన్ని తీసుకొచ్చిందండి. మరి ఈ సమగ్ర శిక్షా అభియాన్ పథకంకి దాదాపు మనం చూస్తే 3507 కోట్ల రూపాయలు అలాట్మెంట్ చేసింది. అంటే మనకు అట్లా కూడా దానికి సమగ్ర శిక్ష అభియాన్కి ఎంత డబ్బులు ఇచ్చారు అనేది మనకు అడగారు. అక్కడ సమగ్ర శిక్ష అభియాన్ కార్యక్రమం 2018-19లో తీసుకొచ్చారండి. 2018-19లో సమగ్ర శిక్ష కార్యక్రమాన్ని కొత్తది తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు గతంలో అమలు చేసిన ఈ రెండింటిని తీసుకొచ్చి సమగ్ర శిక్ష అభియాన్లో కలిపారండి. మరి ఇక్కడ చూడండి, సమగ్ర శిక్ష అభియాన్ ఇది సర్వశిక్ష అభియాన్, సమగ్ర శిక్ష అభియాన్. ఇక్కడ ఈ రెండు ఇలా కలిపారు కాబట్టి దానికి ఇంత బడ్జెట్ అలాట్మెంట్ చేయటం జరిగింది. ఇది ఒకటి. ఇక లాస్ట్ మనం ఈ ఎడ్యుకేషన్ సెక్టార్లో చూస్తే ఇప్పుడు ఆల్రెడీ 2025లోకి వచ్చినాం మనం. 2024 నుంచి 2024 డిసెంబర్ నుంచి అంటే విద్యార్థులకు వృత్తి శిక్షణలో అంటే వివిధ వృత్తుల్లో శిక్షణ ఇవ్వటానికి, అంటే మనకు మెయిన్గా స్కిల్స్ పెంపొందించడానికి, అంటే చదువుకున్నారు కానీ వాళ్ళలో స్కిల్స్ లేవు. ఏదైనా మనం ఎంత చదువుకుంది అనేది ముఖ్యం కాదు. మనం చదువుకున్న చదువుకు మనం జాబ్ రావాలంటే మన దగ్గర స్కిల్ ఉండాలి. స్కిల్ లేకపోతే మనం దేనికి కూడా పనికిరావు. నరేంద్ర మోడీ వచ్చి కూడా మీకు తెలుసు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ వికాస్ యోజన అని ఒక స్కీమ్ స్టార్ట్ చేశాడు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అనే స్కీమ్ స్టార్ట్ చేసి స్కిల్ సెంటర్లు అని పెట్టిండండి. నాకు తెలిసి ఆ స్కిల్ సెంటర్లు పెట్టిండు కానీ ఆ స్కిల్ సెంటర్లు విద్యార్థుల స్కిల్ నేర్పడానికి కాదు, కోచింగ్ సెంటర్లకు డబ్బులు ఇవ్వటానికి. ఆంధ్రప్రదేశ్లో దండిగా ఉన్నాయి స్కిల్ సెంటర్లు, కోచింగ్ సెంటర్లు, కోట్లు సంపాదిస్తాడు ఒక్కొక్కడు. మరి ఇప్పుడు ఒక్కరికన్నా అందరికీ శిక్షణ ఇస్తారు కానీ ఒక్కడి స్కిల్ వచ్చిన దాఖలు అయితే లేదండి. అందుకే ఇప్పుడు కేంద్రం ఆల్రెడీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ వికాస్ యోజన, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన స్కీములు ఎట్లాగున్నాయి, ఆ స్కీములను ఆంధ్రప్రదేశ్కు డైవర్ట్ చేసి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 1,00,000 మంది విద్యార్థులకు వృత్తి విద్యలో నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఎవరి సహకారం తీసుకుంటుందంటే నాస్కామ్, ఫ్యూచర్ స్కిల్ వాళ్ళ సహకారం. నాస్కామ్ అనే ఒక సంస్థ ఉంది. నాస్కామ్ ఫ్యూచర్ స్కిల్ సహకారం, ఎడ్యూ స్కిల్స్, మైక్రోసాఫ్ట్, ఎడ్యూ స్కిల్, మైక్రోసాఫ్ట్ అనే సంస్థలు, ప్లస్ సెల్ఫ్ ఫోర్స్, వీళ్ళ సహకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందంటే చూడండి, ఇక్కడ 1,00,000 మంది విద్యార్థులకు వృత్తి విద్యలో నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ కంపెనీలతో ఒప్పందం చేసుకుందంటే నాస్కామ్ ఒకటి, ఎడ్యూ స్కిల్ ఒకటి, మైక్రోసాఫ్ట్ ఒకటి, సెల్ఫ్ ఫోర్స్ అనే ఒక సంస్థలతో ఒప్పందం చేసుకుందండి. ఈ 4 సంస్థలతో ఒప్పందం చేసుకొని ప్రభుత్వం వృత్తి విద్యలో శిక్షణ ఇవ్వాలని టార్గెట్ పెట్టుకుంది ఈ బడ్జెట్లో. మరి ఇది మనకు విద్యారంగానికి సంబంధించిన అంశం అండి. ఇక నెక్స్ట్ మనకు మెయిన్గా మనం ఒక్కసారి చూస్తే ఆరోగ్య రంగానికి సంబంధించి ఇక్కడ ఆరోగ్య రంగానికి సంబంధించి 24-25 బడ్జెట్లో ఆరోగ్య రంగానికి 18,421 కోట్లు ఇచ్చారు.
18,421 కోట్లు ఇచ్చారు. అంటే చాలా తక్కువ బడ్జెట్ విద్యారంగంతో పోలిస్తే వైద్య రంగానికి తక్కువ. కానీ ఎప్పుడైనా విద్యతో పోలిస్తే వైద్యానికి ఎక్కువ ఇవ్వాలి బడ్జెట్, కానీ వైద్యానికి చాలా తక్కువ బడ్జెట్ కేటాయించారు. మరి విద్యకు ఎందుకు కేటాయించారంటే ఆల్రెడీ నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి కాబట్టి, అందుకే ఆయనకు దండిగా నిధులు ఇచ్చారు. ఈ బడ్జెట్లో 30,000 కోట్లు ఇచ్చారండి. చూడండి, మరి జనరల్గా మనం అర్థం చేసుకోవడానికి అది మరి జనరల్గా చూస్తే ఇక ఇప్పటి వరకు ఎప్పుడు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్లో విద్యారంగానికి అన్ని వేల కోట్లు ఇవ్వలేదండి. ఇప్పటి వరకు 10 ఇయర్స్లో, ఈ 10 ఇయర్స్ బైఫర్కేషన్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మొన్నటి వరకు ఏనాడు విద్యారంగానికి 15,000 కోట్లు దాటలే బడ్జెట్ ఎప్పుడు కూడా. ఇప్పుడు డబల్ 30,000 కోట్లు, 29,000 కోట్లు వచ్చింది. అంటే అలా సగం ఖర్చు పెట్టినా సగం మిగిలించుకున్నా మరి ఒక 15,000 కోట్లు మిగులుతాయి. ఇక ఎట్లా స్కీములన్నీ స్కాములు చేయడానికే పెడతారు. ఎన్ని స్కీములు పెడితే అంత స్కాములు జరుగుతాయండి. స్కీములు అంటేనే పెద్ద స్కాములు. మరి అలాంటప్పుడు ఇక్కడ మనకు ఆరోగ్య రంగంలో కూడా 102 ఉంది, 108 ఉంది. అంటే ఈ 102, 108తో పాటు ఆరోగ్యశ్రీ అని ఒక స్కీమ్ ఉంది. ఆరోగ్యశ్రీ అంటే 102, 108, 104 ఇవి ఉన్నాయి. ఈ స్కీములు ఉన్నాయి. అయితే ఇక్కడ మనకు 102 మళ్ళీ పునరుద్ధరించరా అనేది చెప్పలే. 104, 108 ఆరోగ్యశ్రీ అనే స్కీమ్ ఉందండి. ఈ ఆరోగ్యశ్రీ దీన్నే ఏం చేశారంటే 2014 నుంచి 19 మధ్య ఎన్టీఆర్ వైద్య సేవ అన్నారు. దీన్ని 19 నుంచి 24 మధ్య వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అన్నారు. మళ్ళీ 24లో ఎన్టీఆర్ వైద్య సేవగా పేరు మార్చింది. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ అంటారు ఇది ఆరోగ్యశ్రీ పథకాన్ని. దీనికి ఈ మూడిటికి కలిపి మొత్తానికి అంటే దీనికే 4,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో అలాట్మెంట్ చేశారండి. ఇది 4,000 కోట్ల రూపాయలు అలాట్మెంట్ చేశారు దీనికి. ఇక 104, 108 మెయింటెనెన్స్ల కోసం 345.12 కోట్లు ఈ మెయింటెనెన్స్ కేటాయించడం జరిగింది. అంటే ఆల్రెడీ ఈ ఓన్లీ మెయింటెనెన్స్ కానీ కొత్త వెహికల్స్ కొనరు, ఇలా డీజిల్ మెయింటెనెన్స్ కోసం 345 కోట్లు, ఆరోగ్యశ్రీకి 4,000 కోట్లు అలాట్మెంట్ చేశారు. చాలా తక్కువ బడ్జెట్ ఇచ్చారు ఆరోగ్యశ్రీ. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దాదాపు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉంది. మ్యాక్సిమం జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉంది. ఇవాళ ఇండియాలో 734 మెడికల్ కాలేజీలు ఉన్నాయండి. దాదాపు ప్రతి ఏటా ఇండియాలో 130,000 మంది ఎంబీబీఎస్ చదివి బయటకు వస్తారు పట్టాలు పట్టుకొని డాక్టర్లు. అంటే ఒకప్పుడు బీఈడి చదివిన వాళ్ళు ఎట్లుంటారో ఇప్పుడు ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు అట్లుంటారు. ఇంకొక 4-5 ఏళ్లలో ఎంబీబీఎస్ చదివినోడు ఘోరమైన పరిస్థితి ఉంటుంది ఈ ఇండియా మొత్తం మీద. ఎందుకంటే డాక్టర్ అంటే కూడా ఇక వాల్యూ ఉంటుంది వానికి. ఏం చదివిన అంటే ఎంబీబీఎస్ అంటాడు. ఏ గల్లీకి హాస్పిటల్ పెట్టుకుంటారు కానీ పేషెంట్లు మాత్రం దొరకరండి వాళ్ళు. ఇంత 732 కాలేజీలు అంటే చూడండి. మరి మన రాష్ట్రంలో కూడా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్. అందుకే ఈ మెడికల్ కాలేజీలు పునరుద్ధరణ కోసం అంటే అవన్నీ కూడా కన్స్ట్రక్షన్ అంటే పూర్వ వైభోగం తీసుకురావాలి. వాటికి పూర్వ వైభోగం మెడికల్ కాలేజీల పునరుద్ధరణ కోసం పెద్దగా నిధులు ఇవ్వలే. 859 కోట్లు నిధులు ఇవ్వటం జరిగింది. ఇది మరి వాస్తవానికి ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. 859 కోట్లు మెడికల్ కాలేజీల కొత్త మరియు పాత మెడికల్ కాలేజీల పునరుద్ధరణ కోసం 859 కోట్లు కేటాయించారు. అయితే మనకు రాజమండ్రి, ఏలూరు, నంద్యాల అంటే రాజమండ్రి, ఏలూరు, నంద్యాల ఈ 3 కొత్త మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఈ మెడికల్ కాలేజీలలో పరికరాల కొనుగోలు కోసం 45 కోట్లు కేటాయించారు. అంటే అలా ఈక్విప్మెంట్ కొనడానికి ఆ మెడికల్ కాలేజీలో పరికరాలు కొనడానికి ఏలూరు,
నంద్యాల, రాజమండ్రి మెడికల్ కాలేజీలో కొత్త కొత్త పరికరాలు కొనడానికి 45,000 కోర్సు అంటే 45 కోట్లు, కేవలం 45 కోట్లు కేటాయించారు. మరి ఆరోగ్య రంగంలో కొత్త పథకాలు ఏం లేవు. ఇంకా కొత్త కొత్త పథకాలు ఏం ప్రవేశపెట్టాలనే ఆలోచన గవర్నమెంట్కి లేదు. ఎందుకంటే కొత్త పథకాలు ఉంటే ఇక్కడ అనౌన్స్ చేసేటోళ్ళు. మరి అందుకే ఇప్పుడు కొత్త ఆలోచన గవర్నమెంట్కు లేదు. ఆరోగ్య రంగంలో కంటి వెలుగు పెడతాడా, మరి ఆయుష్మాన్ భారత్ అంటే ఆల్రెడీ ఆయుష్మాన్ భారత్ని ఆరోగ్యశ్రీ కన్వర్ట్ చేస్తాడు. కాబట్టి కొత్త స్కీమ్ ఇక్కడ ఏం కూడా అలాట్మెంట్ చేయలేదు. ఇక మూడవది మనం చూస్తే పంచాయతీరాజ్ శాఖ అని ఒకటి ఉంటుందండి. పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి. ఆయన పేరు తగ్గట్టే పంచాయతీరాజ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్కి. మరి ఇక్కడ చూడండి, అందుకే పవన్ కలిసి రావాలనే పంచాయతీరాజ్ తీసుకున్నాడు. మరి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి కూడా దాదాపు ఈ బడ్జెట్లో 16,739 కోట్లు కేటాయించారు. అయితే ఇక్కడ ఒక పంచాయతీరాజ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2024 ఆగస్టు 23న 2024 ఆగస్టు 23న 13,326 గ్రామ పంచాయతీలో ఒకే రోజు గ్రామ సభలు కండక్ట్ చేశారు. ఇది ప్రపంచ రికార్డు, వరల్డ్ రికార్డ్. ఇది అంటే వరల్డ్ రికార్డు సృష్టించాడు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీలో ఏం చేసిండు, గ్రామ సభలు పెట్టి రికార్డు సృష్టించడం జరిగిందండి. 13,326 గ్రామ పంచాయతీలు. ఇది ప్రపంచ రికార్డు సృష్టించడం జరిగిందని గవర్నమెంట్ అనౌన్స్ చేయటం జరిగింది. ఎందుకు అంటే ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. ఇప్పుడు సెంట్రల్ స్కీమ్ MGNREGA స్కీమ్. ఇది MGNREGA స్కీమును గ్రామీణ ప్రాంతంలో సమర్థవంతంగా అమలు చేయటం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీలో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచ రికార్డును సృష్టించటం జరిగింది. మరి ఇది ఒక బిట్టు మనం దీని మీద గుర్తుపెట్టుకోవాలి. మరి దీని మీద గుర్తుపెట్టుకోవాలంటే మరి ఇది జనరల్గా మనం చూస్తే ఈ గ్రామీణ అభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ శాఖ మెయిన్గా గ్రామాలు పంచాయతీలకు అనుబంధంగా ఉండే గ్రామాలండి. గ్రామ పంచాయతీ వేరు, గ్రామాలు వేరు. గ్రామాలన్నీ గ్రామ పంచాయతీకి అనుసంధానంగా ఉంటాయి. ఉన్నప్పుడు వాస్తవానికి ఇక్కడ మనకు ఈ గ్రామాల్లో ఈ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలంటే ఇక్కడ ఈ పంచాయతీరాజ్ శాఖ 16 శాఖలతో సమన్వయం చేసుకుంటుందండి. 16 శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఉపాధి కార్యక్రమాలు కొనసాగిస్తామని ఈ బడ్జెట్లో అనౌన్స్ చేశారు. అంటే అది 16 శాఖలతో టచ్ అప్ ఉంటుంది. రవాణా శాఖ, మరియు వ్యవసాయ శాఖ, తర్వాత ఉద్యానవన శాఖ, సహకార శాఖ, మత్స్య శాఖ, నీటిపారుదల శాఖ, ఇట్లా ఉంటాయి. దానికి గ్రామంలో రిలేటెడ్ అట్లా 16 శాఖలను సమన్వయం చేసుకొని ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తామని కూడా ఈ బడ్జెట్లో చెప్పారు. దాదాపు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తే 1.2 మిలియన్ల మంది ఆంధ్రప్రదేశ్లో 100 రోజుల ఉపాధి కల్పించటం జరిగింది. 1.2 మిలియన్ల కుటుంబాలకు 1.2 మిలియన్ల కుటుంబాలకు 100 రోజుల ఉపాధి కల్పించటం జరిగింది. 1.2 మిలియన్స్ అంటే 1 మిలియన్ అంటే 10 లక్షలు. 1.2 మిలియన్ అంటే 12 లక్షల కుటుంబాలకు ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో 100 డేస్ ఎంప్లాయ్మెంట్ కల్పించడం జరిగింది. ఇంకా మనకు జనరల్గా ప్రధానమంత్రి ఉపాధి జనరేషన్ పథకం, ఆధునిక సూక్ష్మ చిన్నతర పరిశ్రమల పథకం, ప్రధానమంత్రి స్వానిధి పథకం, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం అని ఉంది.
అంటే ప్రధానమంత్రి స్వానిధి అని ఒక స్కీమ్ ఉంది స్ట్రీట్ వెండర్స్ కోసం. స్ట్రీట్ వెండర్స్ అంటారు, వాళ్ళందరూ వస్తారు. వీధి వ్యాపారుల కోసం తీసుకొచ్చిందే ప్రధానమంత్రి స్వానిధి పథకం. అంటే ఈ సిటీలో స్ట్రీట్ వెండర్స్ ఉంటారండి. మరి చూడండి, అది చిరు వ్యాపారుల కోసం వచ్చింది. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనేది కుల వృత్తుల వారు ఉంటారు. అలా కుమ్మరోళ్ళు ఉంటారు, కమ్మరోళ్ళు ఉంటారు, కంసరోళ్ళు ఉంటారు, నేత కార్మికులు ఉంటారు, గీత కార్మికులు ఉంటారు, వడ్రంగులు ఉంటారు, రాతి పని చేసేటోళ్ళు ఉంటారు, బుట్టలు అల్లేటోళ్ళు ఉంటారు, తట్టలు అల్లేటోళ్ళు ఉంటారు. అన్ని రకాల 18 రకాల కుల వృత్తులు ఉంటాయండి. అలా ఆ కుల వృత్తులకు ఏం చేస్తారంటే ఆర్థిక సహకారం అందించి ఉపాధి కల్పిస్తారండి. అందుకే ప్రధానమంత్రి స్వానిధి, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన, ప్రధానమంత్రి ఉపాధి జనరేషన్ పథకము, మరి సూక్ష్మ చిన్నతర పరిశ్రమల ఆధునికీకరణ పథకం, ఇవన్నిటినీ సమన్వయం చేసుకుంటూ గ్రామీణ ప్రాంతంలోని ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఈ బడ్జెట్లో అనౌన్స్ చేశారు. మరి ఇది మనకు పెద్దగా దీని మీద ఏం లేవు. ఇక ఇక్కడ కూడా ఒక 2 పాయింట్లు ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. పట్టణ అభివృద్ధి 24-25లో పట్టణ అభివృద్ధి కూడా 11,490 కోట్లు ఇచ్చారండి. మరి పట్టణ అభివృద్ధికి 11,490 కోట్లు ఇచ్చారంటే ఇది. మరి పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి మీకు తెలుసు నారాయణ, మున్సిపాలిటీ అండ్ పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి. మరి 11,490 కోట్లు అయితే మేజర్గా విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు నగరాలను మీద బాగా అభివృద్ధి చేయాలి ఈ బడ్జెట్లో బాగా అభివృద్ధి చేసే నగరాలుగా వీటిని గుర్తించారండి. అంటే ఇక్కడ చూడండి, విశాఖపట్నం ఒకటి ఉంది, కాకినాడ 2వ ఉంది, విజయవాడ 3వ ఉంది, గుంటూరు 4వ ఉంది, రాయలసీమలో 2 ఉన్నాయి, తిరుపతి, కర్నూలు. ఈ 6 నగరాలను బాగా అభివృద్ధి చేయాలని ఈ బడ్జెట్లో నిర్ణయించడం జరిగింది. అయితే పట్టణాలని మనకు ఉంటాయండి. పట్టణాలు ఎన్ని రకాలు ఉంటాయి? పట్టణాలు 3 రకాలు, కానీ నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు అంటే జనాభాను బట్టి పట్టణాలు ఎన్ని తరగతులు? 6 తరగతులు ఉంటాయి. 6 తరగతులు ఉంటాయండి. 1,00,000 జనాభా ఎబోవ్ ఉన్నది ఒక ఏ క్లాస్ టౌన్ అంటారు దీన్ని, ఏ క్లాస్ టౌన్. ఇది 1వ తరగతి పట్టణం, 1,00,000 పైన. ఇప్పుడు చూడండి, 50,000 99,999, 20,000 49,999. మరి ఇక్కడ 10,000 నుంచి 19,999, 5,000 నుంచి 9,999, 5,000 జనాభా. 1, 2, 3, 4, 5, 6 తరగతులు అండి. 6 తరగతులు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 1,00,000 జనాభా ఉన్న నగరాలు కూడా ఉన్నాయండి. దేశంలో 1,00,000 జనాభా దాటిన నగరాలను అభివృద్ధి చేయడానికి 2015 to 20 మధ్యలో కేంద్ర ప్రభుత్వం అమృత్ అనే స్కీమ్ తీసుకొచ్చింది. అయితే అమృత్ అయిపోయింది. ఏది 2015-20 అమృత్ స్కీమ్, అటల్ బిహారీ మిషన్ రిజర్వనైజేషన్ అర్బన్ ట్రాన్స్మిషన్ అనే స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అమృత్ 2.0 వచ్చింది కొత్తగా. అంటే ఇప్పుడు స్వచ్ఛ భారత్ 1.0 అయిపోయింది. ఇప్పుడు ఏం నడుస్తుంది? 2.0 నడుస్తుంది. ఇప్పుడు ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన 1.0 అయిపోయింది, 2.0 నడుస్తుంది. ఇప్పుడు అన్ని 2.0. నరేంద్ర మోడీ 2.0లు కూడా అయిపోతాయి కొద్దిగా, అయితే మళ్ళీ 3.0 స్టార్ట్ చేస్తాడు. అయితే ఇక్కడ 50,000 నుండి 99,999 జనాభా ఉన్న నగరాలు కూడా ఉన్నాయండి ఏపీలో. ఈ జనాభా ఉన్న నగరాల్లో GPS సిస్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. భౌగోళిక సమాచార వ్యవస్థ అండి, GPS ఆధారిత పట్టణాలుగా అభివృద్ధి చేయాలని. మరి చూడండి,
పట్టణాలు GPS ఆధారిత పట్టణాలుగా అభివృద్ధి చేయాలని ఇక్కడ నిర్ణయించడం జరిగింది. ఇక మనకు అమృత్ 2.0 కింద అమృత్ 2.0 కింద పట్టణాల్లో డ్రైనేజీ అండ్ వాటర్ ఫెసిలిటీస్ కల్పించాలి. మరి పట్టణాల్లో డ్రైనేజీ వాటర్ ఫెసిలిటీస్ కల్పించాలని నిర్ణయించడం జరిగింది. అంటే అమృత్ 2.0 కింద పట్టణాల్లో వాటర్ అండ్ డ్రైనేజీ ఫెసిలిటీస్ కల్పించాలి. ఇది ఇంకా మేజర్గా మనకు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి 6 తరగతులు కలిపి 195 పట్టణాలు ఉన్నాయండి. ఏపీలో ఉన్న పట్టణాలు 195. 5,000 జనాభా ఉంటే కూడా పట్టణమే. మన దేశంలో హైయెస్ట్ పట్టణాలు తమిళనాడులో ఉన్నాయి. మరి పట్టణాలు ఎక్కువ రాష్ట్రం ఏందని అడిగినా కానీ చాలామంది ఉత్తరప్రదేశో మహారాష్ట్రనో ఏదో ఒకటి దిద్దొస్తారండి, కానీ తమిళనాడు దిద్దరు. తమిళనాడులో 800 పైన పట్టణాలు ఉన్నాయి. సో చాలా మీకు తెలియని సమాచారం చాలా ఉన్నది. మన దేశంలో పట్టణాలు ఎక్కువ ఉన్న రాష్ట్రం అంటే తమిళనాడు. మరి తమిళనాడు మన దేశంలో రేపు మీకు ఇండియన్ ఎకానమీలో ఇస్తుంది. మెట్రోపాలిటన్ సిటీస్ ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏందంటాడు. మరి అక్కడ తమిళనాడు ఇస్తాడు, మహారాష్ట్ర ఇస్తాడు, ఉత్తరప్రదేశ్ ఇస్తాడు, కేరళ ఇస్తాడు. మరి తమిళనాడు ఇస్తాడు, ఉత్తరప్రదేశ్ ఇస్తాడు, మహారాష్ట్ర ఇస్తాడు, కేరళ ఇచ్చినప్పుడు మరి మెట్రోపాలిటన్ సిటీస్ ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏందన్నప్పుడు మీరు అందరూ ఏం దిద్దొస్తారంటే తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ దిద్దరు, కానీ కేరళ ఎవరు దిద్దరండి. కేరళ ఏ ఒక్కరు కూడా దిద్దరు, 100కు ఒక్కరు కూడా దిద్దరు. మన దేశంలో 53 మెట్రోపాలిటన్ సిటీస్ ఉంటే కేరళలో 7 మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయి. కొచ్చి కానీ, కోలాం కానీ, కన్నూరు కానీ, మల్లాపురం కానీ, తిరువనంతపురం కానీ, సెంటర్ కానీ, కోజికోడ్ కానీ. ఉత్తరప్రదేశ్లో కూడా 5 మెట్రోపాలిటన్ సిటీస్ ఉంటే కేరళలో 7 మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయి. అంటే మెట్రోపాలిటన్ సిటీస్ అంటే వేరు, మెగా సిటీస్ అంటే వేరండి. 50 లక్షలు దాటితే మెగా సిటీ, 10 లక్షలు దాటితే మెట్రోపాలిటన్ సిటీ. 1 లక్ష దాటితే సిటీ అంటారు, 1 లక్ష లోపు ఉన్నాయండి టౌన్స్ అంటారు. విజయవాడ సిటీనా టౌనా? సిటీ. విశాఖపట్నం నగరం అంటారు, నెల్లూరు టౌన్ అంటారు, గుంటూరు టౌన్ సిటీ అంటారు, గుంటూరు సిటీ అంటారు, నెల్లూరు సిటీ అంటారు. కానీ ఇంకా మీది కడప సిటీ అంటారు, కడప టౌన్ అంటారు. కడప, కర్నూలు కూడా సిటీ. అంటే ఏపీలో హయ్యెస్ట్ పాపులేషన్ విశాఖపట్నం, సెకండ్ హయ్యెస్ట్ విజయవాడ, థర్డ్ హయ్యెస్ట్ గుంటూరు, ఫోర్త్ హయ్యెస్ట్, 4వ పెద్ద జనాభా నగరం ఆంధ్రప్రదేశ్లో ఏంటిది అంటే నెల్లూరు అండి. చాలామంది తెలియని విషయం అదే. నెల్లూరు చేయరు ఎవరు కూడా. నెల్లూరుకు అర్బన్ ఉంది, నెల్లూరుకు రూరల్ ఉంది. నెల్లూరు చాలా పెద్దది సిటీ పాపులేషన్లో, 5th కర్నూలు. అంటే అలా మనకి ఇక్కడ అమృత్ కింద 1 లక్ష జనాభా దాటి నగరాలు మాత్రమే సెలెక్ట్ చేస్తారు. చేసి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తారు. అందుకే అటల్ బిహారీ మిషన్ రెజనైజేషన్ అర్బన్ ట్రాన్స్మిషన్ అనే ఒక స్కీము 2015లో నరేంద్ర మోడీ తీసుకొచ్చిన 20 వరకు అయిపోయింది. మళ్ళీ 21 నుంచి 20 నడుస్తాను. అయితే ఇప్పుడు మనకు మేజర్గా 195 టౌన్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిపి, ఇవన్నీ 6 రకాలు కలిపి ఈ 195 టౌన్స్ ఉంటే దాదాపు 123 టౌన్స్లో ఇప్పటికే 204 అన్నా క్యాంటీన్లను ప్రారంభించటం జరిగింది. అన్నా క్యాంటీన్లు ఆంధ్రప్రదేశ్లో 204 అన్నా క్యాంటీన్లు వర్క్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇది 2024 ఆగస్టు 15న అన్నా క్యాంటీన్లను నారా చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లాలో గుడివాడలో ప్రారంభించాడు. గుడివాడలో అన్నా క్యాంటీన్ని లాంచ్ చేశాడు మనోడు. అంటే ఇప్పుడు 2024 ఆగస్టు 15న అన్నా క్యాంటీన్ పథకాన్ని మరి కృష్ణా జిల్లాలోని గుడివాడ కృష్ణా జిల్లానా, ఎన్టీఆర్ జిల్లానా? కృష్ణా జిల్లా అనుకుంటా, ఎన్టీఆర్ జిల్లా అనుకుంటా అనొద్దు.
కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా కాదు నా చెప్తాం మళ్ళీ. అంటే ఆ రోజు అక్కడ స్టార్ట్ అయినాయి, మిగతా దఫాల పాలసీలో చెప్తుంది. ఇక్కడ మొత్తం మనకు పాలసీలు ఉంటాయి, ఒక 20 పాలసీలు చెప్పినప్పుడు అది మొత్తం చెప్తుంది దీని గురించి. మీకు డిస్టిక్ చాలామందికి ఏం లేదు, ఎన్టీఆర్ జిల్లా అంటే విజయవాడ, నందిగామ, జగ్గయ్యపేట, కొండపల్లి ఇటువైపు ఉంటుంది. అంటే ఈ హైదరాబాద్కి వెళ్ళి ఉంటుంది మొత్తం. అటు దాటితే నీకు ఈ గన్నవరం కూడా మళ్ళీ ఎన్టీఆర్ జిల్లా కిందకి వస్తుంది. గన్నవరం దాటినామంటే నీకు మన కృష్ణా జిల్లా కిందకి వస్తుంది. గుడివాడ, ఉయ్యూరు, పామూరు, రేపల్లె, అవనిగడ్డ, చెల్లపల్లి ఇవన్నీ నీకు మళ్ళీ కృష్ణా జిల్లా కిందకి వస్తాయి. మచిలీపట్నం ఇదంతా కూడా. మళ్ళీ ఇప్పుడు ఎన్టీఆర్ పక్కనే నీకు గుంటూరు జిల్లా కనపడుతూనే ఉంటుంది. గుంటూరు నుంచి కొంచెం ఇటు జరిగితే బాపట్ల జిల్లా, అటు పక్కన పల్నాడు జిల్లా కనపడుతుంది. ఒక మ్యాప్ అనేది మనకు బ్రెయిన్లో ఉండాలి, ఏది ఎక్కడ ఉందనేది, లేకపోతే చాలా కష్టం అవుతుంది. మరి మనం చెప్పిన మీకు తడ ఏ జిల్లా? తిరుపతి జిల్లా. నెల్లూరు అనేది మర్చిపోవాలి. తిరుపతి జిల్లా తడ అనేది, ఎందుకంటే తడ అడిడాస్ బూట్ల కంపెనీ అక్కడ లాంచ్ చేస్తారండి. అడిడాస్ బూట్ల కంపెనీ అక్కడ లాంచ్ చేస్తారు. మరి అపాచీ షూ కంపెనీ కూడా చైనాది అక్కడ ప్రపోజల్ ఉంది తడాలు. కాబట్టి ఇప్పుడు నాయుడుపేట చూడండి, శ్రీకాళహస్తి నుంచి నాయుడుపేట వరకు పెద్ద నేషనల్ హైవే రోడ్డు వేస్తారు. తిరుపతి నుంచి వస్తుంది అది. నాయుడుపేట కూడా ప్రజెంట్ తిరుపతి జిల్లానే. మరి మన గూడూరు కాంచి ఏ జిల్లా? తిరుపతి జిల్లా. అదే గూడూరు కాంచి తిరుపతి జిల్లా, గూడూరు యువతల నుంచి నెల్లూరు జిల్లా. చూసి వస్తేనే వస్తుంది అనేది కాదు, మ్యాప్ ముందు పెట్టుకొని మొత్తం 26 జిల్లాల మ్యాప్ ముందు పెట్టుకొని మనకు ఒకసారి దాన్ని ఒక 5-6 గంటలు రీసెర్చ్ చేయాలి ఏపీ మ్యాప్ మీద. చేస్తే మనకు ఒక ఐడెంటిఫికేషన్ అనేది వస్తుందండి. వచ్చినప్పుడు రేపు కొన్ని మనకు ఇవ్వడానికి అవకాశం, కొన్ని ప్రాంతాలు ఏ జిల్లా అని అడిగినప్పుడు కూడా చాలామంది ఈసారి దెబ్బతింటారు 26 జిల్లాల మీద. అట్లాంటి బిట్లు వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడు, అనకాపల్లి ఒకప్పుడు విశాఖపట్నం జిల్లా, ఇప్పుడు అనకాపల్లి ఒక జిల్లా. మరి ఇప్పుడు పక్కన కోనసీమ, ఇటు పక్కన కాకినాడ. చూడండి, కాకినాడ కోనసీమ అంటే పక్క పక్కనే ఉన్నాయి చూడండి రెండు. మళ్ళీ కాకినాడ పక్కనే అనకాపల్లి జిల్లా ఉంది. అంటే ఎంత చూడండి డిస్టెన్స్లో. కాబట్టి మొన్న చెప్పిన కానీ నన్ను రాసిపించినాక 26 మొన్న నేను మొత్తం బౌండరీ చెప్పిన కదా, మళ్ళీ ఒకసారి చెప్తానండి బౌండరీకి లాస్ట్కి. లాస్ట్ మళ్ళీ చెప్తా. అట్లా 195 టౌన్స్ ఉంటాయినా. ఇప్పుడు 195 పట్టణాలు, ఇప్పుడు పీలేరు, పలమనేరు, పుత్తూరు, పుంగనూరు, రాయచోటి ఇవన్నీ ఉంటాయి. ఇట్లా 195 టౌన్స్ ఉంటాయి ఏపీలో. బొర్రగోలు అరకు జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లా, పాడేరు, అరకు, బొర్రగోలు, అనంతగిరి, మనకు ఇవన్నీ కూడా అల్లూరు సీతారామరాజు జిల్లా. నీకు విశాఖపట్నం ఏముండదు, విశాఖపట్నం సిటీ వరకే జిల్లా అంతే. విశాఖపట్నం దాటి ఇటు వస్తే అనకాపల్లి జిల్లా, కొంచెం పోతే నీకు ఇటు పోతే ఎస్కోట వస్తుంది, ఎస్కోట విజయనగరం జిల్లా. మళ్ళీ ఇటు పోతే మొత్తం బొర్రగోవాలి అన్నీ కలిపితే మళ్ళీ నీకు అల్లూరు సీతారామరాజు డిస్టిక్ వస్తుంది. అట్లా బొర్రగోవాలి కానీ, నీకు అనంతగిరి వాటర్ ఫాల్స్ కానీ, పాడేరు కానీ నీకు మరి మొత్తం కూడా అల్లూరు సీతారామరాజు డిస్టిక్. మరి ఇట్లా మనకు ఒక మ్యాప్ అనేది మీరు కంపల్సరీ 26 జిల్లాల మ్యాప్ మీ దగ్గర ఏపీ ఎకానమీ చదివేటప్పుడు అది మ్యాప్ పెట్టుకొని ఆ ప్రాంతాలు వచ్చినప్పుడు ఆ ప్రాంతాలు గుర్తుపెట్టుకోవాలి. మరి ఇప్పుడు ఇది వాస్తవానికి 204 అన్నా క్యాంటీన్లు ప్రారంభమైనాయి. గ్రామాల్లో కూడా 158 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించడం జరిగింది. 158 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించటం జరిగింది. అంటే ఏ విలేజ్లలో ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తాం అనేది ఇంకా చెప్పలేదు. భవిష్యత్తులో అయితే విలేజ్లలో కూడా 158 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని గవర్నమెంట్ ఈ బడ్జెట్లో అనౌన్స్ చేసింది. ఈ పట్టణాభివృద్ధి మీద మనకి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అన్నా క్యాంటీన్లు ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ మనం తీసుకుంటే